హలో అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజైతే తెలంగాణ స్టైల్ గోంగూర పచ్చడి చేస్తున్నాను. ముందుగా ఇలా మంచిగా గోంగూర తీసుకొని ఒక బౌల్లో వేసుకొని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి ఇలా చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, మన కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. చేసుకున్నాక అందులో కొంచెము ఇంకా వాటర్ ఉండొద్దండి, కొంచెము ఆయిల్ వేసుకొని ఇలా స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు గోంగూర పచ్చడిలో నేను పల్లీలు వేస్తాను, పల్లీల పౌడరు. ఇప్పుడు దానిలోకి ఒక ప్యాన్ పెట్టుకొని ఇలా పల్లీలు వేసుకొని కొన్ని మన క్వాంటిటీ, నేను కొంచెం గోంగూర తీసుకున్నా కాబట్టి కొంచెమే పల్లీలు తీసుకున్నాను. ఇలా పల్లీలు వేసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా వేయించుకోవాలి. చూడండి ఇలా మెల్లమెల్లగా కలర్ చేంజ్ అవుతున్నాయి. ఇప్పుడు చూడండి మొత్తమే కలర్ చేంజ్ అయిపోయాయి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారబెట్టుకోవాలి. చూడండి గోంగూర కూడా ఉడికిపోతుంది. వాటర్ అన్నీ ఇలా కొంచెం వాటర్ ఉంది కదా, కొంచెం వాటర్ అన్నీ పీల్చేసుకున్నాక చూడండి మొత్తం ఇప్పుడైతే వాటర్ అంతా పీల్చేసుకుంది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఇందాక మనము వేయించుకున్న పల్లీలు కూడా చల్లారిపోయాయి. మిక్సర్ జార్ తీసుకొని అందులో పల్లీలు వేసుకొని ఇలా ఫైన్ పౌడర్లా చేసుకోవాలి. ఇప్పుడు చల్లారిపోయిన గోంగూరను కూడా దాంట్లోకి వేసుకోవాలి. చూడండి ఇప్పుడు దాంట్లోకి కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు ఇలా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, మెయిన్ టేస్ట్ ఇవే కదా, కొంచెం జీలకర్ర అండ్ సాల్ట్, సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ముందే ఇంకా ఇప్పుడు వేసుకుంటాం కదా సాల్ట్ వేసుకొని క్యాప్ పెట్టుకొని మెత్తని పేస్ట్లా అయితే చేసుకోవాలి. చూడండి ఇలా పేస్ట్ మంచిగా అయింది కదా, ఇలా పేస్ట్లా చేసుకొని వేరొక బౌల్లోకి ఇలా తీసి పెట్టుకొని తెలంగాణ స్టైల్ అని చెప్పాను కదా, నా తెలంగాణ స్టైల్లో అయితే గోంగూర పచ్చళ్ళలో ఉల్లిగడ్డలు వేస్తాము. చూడండి ఇలా ఉల్లిగడ్డలు వేసుకొని మళ్ళీ ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి, మొత్తము కలిసేటట్టు. చూడండి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి పోపు వేసుకుందాము. కొందరైతే గోంగూర పచ్చళ్ళలో పోపు పెట్టరు, నేనైతే పెడతాను. దీనిలో ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం పోపు దినుసులు, కరివేపాకు, కొంచెం పోపు దినుసులు, ఎండుమిర్చి, వెల్లుల్లి ఇందాక కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ఉన్నాయి కూడా, అవి కూడా కొంచెం ఒక 3-4 వేసుకోవాలి. ఇందులో కొంచెం పసుపు, ఇందాక పసుపు వేయలేదు కదా మనం ఉడికించుకునేటప్పుడు, ఇప్పుడు కొంచెం పసుపు ఎక్కువనే వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని క్యాప్ పెట్టేసుకోవాలి. కరివేపాకు మీద చిల్లి పడుతుంది. ఇలా అయిన మిశ్రమాన్ని ఇప్పుడు ఇందులోకి గోంగూర పచ్చళ్ళలోకి వేసుకొని ఇలా కలుపుకోవాలి. ప్లీజ్ మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూసుకుంటున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ కూడా చేయండి.